రోజుకో శ్లోకంలో మనం ఈరోజు 53వ శ్లోకం చెప్పుకుందాం. ముందుగా శ్లోకం. ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రాకలాపి నతానుగ్రాహీ ప్రణవోపదేశ నినదైః కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రాకలాపి నతానుగ్రాహీ ప్రణవోపదేశ నినదైః కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. చక్కగా ఈ శ్లోకంలో మనకి ఆది శంకరాచార్యులు వాళ్ళు ఏం చెప్తున్నారు? నెమలిని పరమశివుడికి అంటే నెమలికి పరమశివుడికి ఉన్న పోలిక గురించి చెప్తున్నారు. నెమలికి ఏమేం లక్షణాలు ఉంటాయి, పరమశివుడికి ఏమేం లక్షణాలు ఉంటాయి అని చక్కగా చెప్తున్నారు మనకు ఆది శంకరాచార్యులు వారు. ముందుగా ప్రతి ఒక్క పదానికి అర్థం తెలుసుకుందాం. యహ అంటే ఇక్కడ ఏంటి? శివుడు. శివుడు మళ్ళీ నెమలి రెండు వస్తాయి అన్నమాట. రెండిటి గురించి చెప్తున్నారు కాబట్టి. ఆకాశేన ఆకాశము చేత, శిఖి శిఖావంతుడై ఉన్నాడంట. ఆయన వ్యోమకేశుడు కదా. వ్యోమకేశుడు అంటే అర్థం ఏంటి? ఆకాశమే తనకు హద్దు అని అర్థం అన్నమాట. వ్యోమకేశుడు అనే పేరుకి తన జటాజూటాలు ఆకాశమంతా వ్యాపించి ఉంటాయంట. అలాగా వ్యోమకేశుడై ఉన్నాడు. మరి నెమలికి ఏంటి? నెమలి శిఖండకం కలిగి ఉంటుందంట. అందుకని దానికి వ్యోమకేశి అని పేరు. సమస్త ఫణినాం సకల సర్పాలకును, లక్ష్మి గారు మ్యూట్లో పెట్టుకోండి. సమస్త ఫణినాం సకల సర్పాలకు, నేత్ర నాయకుడైన వాసుకి చేత, కలాపి భూషణవంతుడై ఉన్నాడంట. ఎవరు? మనకు శివుడు. ఈమె ఎలా ఉంది? పింఛాన్నే ఆభరణంగా కలిగి ఉందంట. కలాపి అంటే అర్థం ఏంటంటే నెమలి పింఛానికి కలాపి అని పేరు. ఇక్కడ ఈయన ధరించే ఆభరణాల చేత ఈయన కలాపి అయినాడు, భూషణవంతుడైనాడు. తర్వాత నత, నత అంటే నమస్కరించే వారిని, అనుగ్రాహి అనుగ్రహించి స్వభావం కలిగిన. ఇతనికి నమస్కరించే వారికి అలాంటి వారిని అనుగ్రహించే స్వభావం కలిగి ఉన్నాడంట. ఇంకా ప్రణవ మంత్రం యొక్క ఉపదేశ మందలి, నినదైహి ధ్వనుల చేత, కేకీతి చ కేకా ధ్వని కలిగిన వాడు. ఈయన ప్రణవ మంత్రాన్ని ఉపదేశంగా ఇస్తూ ఉంటాడంట అందరికీ. అందరికీ అంటే అందరికీ అని కాదు, అర్హులైన వారికి శివుడి ద్వారా ప్రణవోపదేశం జరుగుతూ ఉంటుందంట. మరి నెమలికి ఏంటండి? నెమలికి ఏంది అంటే నెమలి కేకలే ఓంకార ధ్వనులుగా వినిపిస్తూ ఉంటాయంట. దాన్ని కేకీతి అంటారు. నెమలి పెట్టే కేకల్ని కేకీతి అంటారంట. సరిగ్గా మనం గమనిస్తే నెమలి కేకలు ఓంకార ధ్వనిని కలిగి ఉంటాయంట. అందుకని దానికి శివుడికి ఉపమానం చెప్పారు. శ్యామాం శ్యామవర్ణము, అది శ్యామవర్ణంలో ఉంటుంది. ఘన రుచి మేఘ కాంతి వంటి కలిగి అంటే అలాంటి కాంతి కలిగిన, మేఘం వంటి కాంతి కలిగిన. శైల సముద్భవాం పార్వతిని అంటే పర్వతపుత్రి పార్వతిని చూచి. పార్వతి ఎలా ఉంటుంది? నల్లని శరీరం కలిగి ఉంటుంది కదా. అప్పుడు ఆయన దృష్ట్వా చూచి, ఎవరిని చూచి? ఎవరు? శివుడు ఆమెను చూచి ముదా సంతోషంతో నటంతం నాట్యం చేస్తాడంట. మరి ఈమె నెమలి కూడా అంతే కదా. చక్కగా వర్షించే మేఘాన్ని చూసి నాట్యం చేస్తుంటది. ఈ నెమలి నల్లగానే ఉంటుంది, ఆ శ్యామవర్ణంలోనే ఉంటుంది. అమ్మవారు శ్యామవర్ణంలోనే ఉంటారు. ఆమెను చూసి ఈయన నాట్యం చేస్తున్నాడంట శివుడు. వేదాంతో పవనే, వేదాంతమనే ఉద్యానవనంలో విహార రసికం సంచరిస్తూ ఉంటాడంట. ఎవరు? శివుడు
వేదాంతుల యొక్క మనస్సులు అనే ఉద్యానవనాల్లో సంచరిస్తూ ఉంటాడు. నెమలి సాధారణమైన ఉద్యానవనంలో విహారం చేస్తూ ఉంటుంది. తం ఆ నీలకంఠం, నల్లని కంఠం కలిగిన ఈశ్వరుడు. ఇంకా నెమలి, నెమలి కూడా నల్లని కంఠమే కలిగి ఉంటుంది. భజే, సేవిస్తున్నాను, అలాంటి నీలకంఠుణ్ణి నేను సేవిస్తున్నాను. ఇక్కడ చక్కగా ఆయనకి ఎన్ని నామాలు ఉన్నాయో ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఒక్కసారి చూద్దాం. నీలకంఠుడైన, వ్యోమకేశుడైన, నాగయజ్ఞోపవీతుడైన, ప్రణవోపదేశము చేత భక్తులని అనుగ్రహించేవాడైన, పార్వతీ వల్లభుడైన, వేదాంత వేద్యుడైన శివుడిని, ఆ నీలకంఠుడిని నేను భజిస్తున్నాను. ఎంత చక్కటి నామాలు ఇచ్చారో ఆదిశంకరాచార్యులు వారు. అబ్బబ్బా! ఇప్పుడు మనం ప్రతి నామానికి మనకి తెలుసు అర్థం. మళ్ళీ చెప్తాను నేను ఆ కథలో ప్రతిదానికి. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు? నల్లని కంఠం కలిగిన నెమలి వలె ఉన్న శివుణ్ణి సేవిస్తున్నాను. ఆకాశమే పించంగా కలిగి ఉన్నాడు ఆయన. ఈ నెమలేమో పించాలను కలిగి ఉంది, అది తెలిసిందే. సర్పరాజే ఆభరణముగా, భక్తులను అనుగ్రహించే ప్రణవ మంత్రోపదేశాలే కూతలుగా కలిగిన ఈ నెమలి పార్వతి అనే నల్ల మేఘకాంతిని చూసి సంతోషంతో నర్తిస్తూ ఉందంట. వేదాంతమనే ఉద్యానవనంలో విహరించి ఆనందిస్తూ ఉంది అంటున్నాడు. అది ఎలాగో కొంచెం వివరంగా మనం తెలుసుకుందాము. నల్లని మెడ కలిగిన ఓ నీలకంఠుడా అని మొదలుపెట్టి పర్వతాల మీద నుండి సాగిపోతున్న మబ్బుదొంతర్ల ప్రకాశాన్ని చూసి నెమలి నాట్యమాడినట్లు చిరునవ్వు మోముతో పార్వతి దర్శనమైన వెంటనే నటరాజువైన నీవు నాట్యం ఆరంభిస్తుంటావు. చూసారా ఎంత చక్కటి ఉపమానము. నెమలేమో పర్వతాల మీద మబ్బుదొంతర్ల ప్రకాశాన్ని చూసే నాట్యమాడిద్దంట. ఈయనేమో అమ్మ యొక్క చిరునవ్వు మోముని చూసి నాట్యం ఆరంభిస్తాడంట. ఆకాశమే నీ జటలు కనుక నీవు వ్యోమకేశనుడివి అయ్యావు. నాట్యం చేసేవాళ్ళ నీ జటాజూటం కదలాడిపోతుంటే పురి విప్పిన నెమలిలాగా కనిపిస్తావు అని ఇప్పుడు నెమలితో శివుణ్ణి పోలుస్తున్నాడు. ఈమెమో మామూలుగానే నెమలి వర్షం సూచన తెలియగానే వర్ష సూచన తెలియగానే పురి విప్పి నాట్యం ఆడుతుంది. ఈయన చక్కగా అలా జటాజూటాలన్నీ వీడిపోయేటట్లు నాట్యం ఆడుతూ ఉంటే చక్కగా నెమలిలాగే కనిపిస్తాడంట. నీ ఒంటిపై కదిలే సర్పాలు నెమలి పురిలోని కన్నులుగా కనిపిస్తాయి. ఆయన ఒంటి మీద సర్పాలు చక్కగా నెమలి పురిలోని కన్నులుగా కనిపిస్తున్నాయంట. నెమలి వంగి ఉంటుంది. ఎలాగా? పింఛపు బరువు చేత కొంత, క్రీంకార నాదం చేసేందుకు కొంత. అలా నెమలి కాస్త వంగినట్లు నీవు కూడా ఏం చేస్తావు? భక్తుల కోసం ఒక మెట్టు కిందకి దిగి వస్తూ ఉంటావు అని చెప్తున్నాడు. అక్కడ శివుడు, నెమలి ఏమో బరువు చేత కొంత వంగింది, క్రీంకారం చేసేటప్పుడు కొంత వంగింది. ఈయనేమో భక్తుల కోసం ఒక్కొక్క మెట్టు కిందకి దిగి రావటం కోసం వంగుతాడంట. వేదాంతమనే ఉద్యానవనాలలో విహరించే రసికులకు నాట్య వేళ నీవు చేసే ప్రణవోపదేశాలు నెమలి క్రీంకారాల వలె సరిగమల్లోని షడ్జమ శృతిలో వినిపిస్తూ ఉంటాయి. ఎంత బాగా చెప్తున్నారో, అసలు ఏం చెప్పాలో. వేదాంతము అనే ఉద్యానవనంలో విహరించే రసికులంట నాట్యవేళ ఈయన చేసే ప్రణవోపదేశాల కోసం ఎదురు చూస్తుంటారంట. నెమలి క్రీంకారాల వలె, అది ఎలా ఉందంట? నెమలి క్రీంకారాల వలె సరిగమలలోని షడ్జమ శృతిలో వినిపిస్తూ ఉంటాయంట ఆయన చేసే ప్రణవోపదేశాలు. అటువంటి నీ నీలకంఠ స్వరూపాన్ని, అలాంటి రూపాన్ని నేను సదా భజిస్తున్నాను అని చెప్తున్నారు. మరి మనం కూడా ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్లు ఆయన నీలకంఠ రూపాన్ని ప్రణవోపదేశంగా ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామా? మనం కూడా అలాగే భజిద్దాం స్వామివారిని. ఓం నమః శివాయ.